సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, అసలు అవి ఉన్నాయా మాయం చేస్తారా అని హోంమంత్రి అనిత్ గౌర్ నిలదీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు నాగమల్లీశ్వర్ గారు. నమస్తే మేడం. 70,000 సీసీ కెమెరాలు తీసుకొచ్చానని చెప్పారు. అవునండి, రాష్ట్రంలో ఎక్కడ ఏడు జరిగినా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుందట. ఏవి ఆ 70,000 సీసీ క్యామ్లు ఏమైపోయాయో చెప్పాలి. ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయండి. పొలోమని అన్నిటికీ ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి అనిత గారు లాకప్ డెత్ విషయాలలో గానీ, రేపులు జరిగినటువంటి విషయాల్లో గానీ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నటువంటి విషయం. అటన్నింటితోనే అంతమ్మ గారికి ఏంటండి సంబంధం? అమ్మ పలానా హంతకుడు ఏమయ్యాడంటే నాకు తెలియదు. పెరేలు ఎందుకు ఇచ్చారమ్మా అంటే నాకు తెలియదు. సీఐని ఎందుకు సస్పెండ్ చేశారమ్మా అంటే నాకు తెలియదు. తెలియదు కాబట్టే తెలియదు అని చెప్పారు. ఇంకేం తెలుసక్క నీకు? ఆవిడకి అన్ని తెలుసండి. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తప్ప. మన పాయకరావుపేటలో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే 40 ఎకరాలు కొనిసేవని. ఎవరు చెప్పారండి మీకు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. నా నమ్మను. అనితమ్మ గారు అంటే ఏటనుకుంటున్నారు? నీతికి నిజాయితీకి నిలువుటద్దం తెలిసినా మీకు? బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి మన సోషల్ మీడియాలో ఒక పిక్ చూసా. ఎవరున్నారు ఆ పిక్కులు? చూస్తే ఇది మా అనితక్కేనా అనిపించింది నాకు కూడా. ఏంటండి అనితమ్మ గారు మీకు మరీ అంత నోకమైపోనారు? మన నోరు బాగుంటే ఊరు బాగుంటది అని అంటారు. అవును, నీ నోరు బాగోదు. ఏమన్నారండి ఆవిడ? నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతావు. అది ఆర్ట్. పంచులు, మా నాయకుడిని తిట్టడాలు, మీరు స్కిట్లు వేసుకోవడాలు, ఇదే సరిపోతుంది. మీరు ఇంకేటి చేయమంటారు? అసలు నాకు తెలియక అడుగుతాను అనితక్క, అసలు రివ్యూ మీటింగ్లు పెడతావా నువ్వు? పెట్టరా? పెట్టవులే. అసలు ఏం జరుగుతుందో నీకు ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? 70,000 కెమెరాలు ఉన్నాయి కదా, అందులో చూస్తే ఇట్టు తెలిసిపోతాయి. చెప్తున్నాను అనిత గారు, అర్రే ఒర్రే తరే అని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ఇలా అత్మాను వార్నింగ్లు ఇస్తే మళ్ళీ ఆవిడ ప్రెస్ మీట్ పెడతారు. ఆ తర్వాత మీ ఇష్టం.